ప్రతి 9 మందిలో ఒకరికి క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ రావడానికి ప్రధానమైన కారణం మన శరీరంలో ఉండే జీన్స్ వీక్ అవడం. ఆ సీక్వెన్స్ డ్యామేజ్ అవుతే ఇమీడియట్గా ఆర్ఎన్ఏ అండ్ అదర్ మాలిక్యూల్స్ యాక్ట్ చేసి డ్యామేజ్ అయింది నార్మల్గా చేసేస్తే మనకు తెలియకుండానే అది క్యాన్సర్ డెవలప్ అవ్వకుండా ప్రివెంట్ చేసేస్తాం. ఈ ఆర్గనోక్లోరెన్స్ ఒకసారి పొలంలో వాడితే ఆ రెసిడ్యూస్ పర్మనెంట్గా అదే నేలలో, అదే సాయిల్లో, అదే వాటర్లో తిరుగుతూ ఉంటాయి. ఆ ఫ్రూట్స్ సర్ఫేస్లో ఉండే కెమికల్స్ శరీరంలోకి వెళ్ళిందంటే ఆ జీన్స్ని డ్యామేజ్ చేస్తుంది. ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందని ఒక 6 months to 1 year ముందు స్టార్ట్ అవుతుంది. కొన్ని క్యాన్సర్స్ ఇట్ మే టేక్ అబౌట్ 5 to 10 years టు డెవలప్. క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని డిటెక్ట్ చేయడానికి 5 years ముందే డిటెక్ట్ చేయొచ్చు. అంటే బాడీలో ఏ పార్ట్కి వచ్చినా ఆ యూరిన్ స్మెల్ కనిపెట్టి దాని ద్వారా క్యాన్సర్ ఉందో లేదో కనిపెట్టి 2016లో జపనీస్ సైంటిస్ట్ నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఆయన ఏం చెప్పాడంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ హెల్ప్స్ అండ్ ప్రివెంట్స్ క్యాన్సర్. ఓకే. హావ్యర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. వెల్కమ్ టు సుమన్ టీవీ మనోధైర్యం. తెలుగు రాష్ట్రాలలోని సీనియర్ మోస్ట్ క్యాన్సర్ సర్జన్ డాక్టర్ జి సూర్యనారాయణరాజు గారు మనతో ఉన్నారండి. వీరికి 35 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక అదేవిధంగా నిజామ్స్ ఇన్స్టిట్యూట్లో క్యాన్సర్ విభాగాన్ని స్థాపించి కొన్ని లక్షల మంది క్యాన్సర్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇచ్చారు, సర్జరీస్ కూడా చేశారు. అంతేకాదండి, వీరు 70 మంది స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చి వివిధ రాష్ట్రాలలో క్యాన్సర్ స్పెషలిస్టులుగా అందజేశారండి. అంత గొప్ప డాక్టర్ అనమాట. సో వారితో ఈరోజు మనం క్యాన్సర్ తీవ్రత గురించి, ఇక అదేవిధంగా క్యాన్సర్ నివారణ చర్యలు, డైట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి బోల్డ్ అనే విషయాలు డాక్టర్ గారితో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. మనం క్యాన్సర్ గురించి ఎంత మాట్లాడుకున్నా క్యాన్సర్ తీవ్రత మాత్రం చాలా పెరిగిపోతూనే ఉంది. అంటే ఎంతోమంది ఎన్నో చెప్తూ ఉంటారు, బట్ ఈ తీవ్రతను మాత్రం తగ్గించలేకపోతున్నాం. అసలు తీవ్రత గురించి మనం మాట్లాడుకుంటే మన భారతదేశంలో ఎలా ఉంది అంటారు? ప్రతి 10 సంవత్సరాలకి మనం క్యాన్సర్ ఏ విధంగా పెరుగుతోంది మన దేశంలో అని స్టాటిస్టిక్స్ చూస్తే ఇప్పుడు ప్రతి 9 మంది జనాభాలో ఒకరికి క్యాన్సర్ ఉంది. అంటే ఇంచుమించు ప్రతి కంబైన్డ్ ఫ్యామిలీలో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటున్నారు. అదే 30 సంవత్సరాల క్రితం చూసుకుంటే ఒక ఊరికి ఒక క్యాన్సర్ పేషెంటే, ఇప్పుడు ఒక ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటున్నారు. జనాభా లెక్కల్లో చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి 1,00,000 జనాభాకి 200 మంది క్యాన్సర్ పేషెంట్స్ ఉంటున్నారు ప్రపంచవ్యాప్తంగా. ప్రపంచ జనాభా తీసుకుంటే 8.2 బిలియన్స్, ఇండియా పాపులేషన్ 1.4 బిలియన్స్. మనం మిగిలిన దేశాలతో కంపేర్ చేస్తే కొంత హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే మనకి మిగిలిన దేశాల్లో ఉన్నంత క్యాన్సర్ లేకపోయినా మనకంటే ఇంకా తక్కువ క్యాన్సర్ ఉన్న దేశాలు ఉన్నాయి, ఎస్పెషలీ ఏషియన్ కంట్రీస్. కాబట్టి మనం కూడా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వచ్చే రోజుల్లో క్యాన్సర్ అనేది మనం కోవిడ్ వల్ల ఎలా బాధపడ్డామో ఇంచుమించు అలాగే ప్రతి కుటుంబం, ప్రతి ఫ్యామిలీ ఎవరో ఒకరో, ఇద్దరో, ముగ్గురో క్యాన్సర్ బారిన పడుతూ ఉంటారు. అది మనకి యాక్సెప్టబుల్ కాదు. సరే, ఈ తీవ్రతని ఇందాక మీరు అన్నారు, మనం తగ్గించుకోవచ్చు, జాగ్రత్త పడాలి అన్నారు. అంటే ఎలా జాగ్రత్త పడాలి? ఫస్ట్ వివిధ దేశాలను మనం కంపేర్ చేసుకుంటే మన దేశంలో క్యాన్సర్స్ బాగా ఫాస్ట్గా పెరుగుతున్నాయి. ఎగ్జాంపుల్, ఏషియన్ కంట్రీస్లో పాపులేషన్ 60% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్. కానీ ఈ క్యాన్సర్ బర్డెన్ వచ్చేటప్పటికి ఓన్లీ 50% క్యాన్సర్స్ ఏషియన్ కంట్రీస్లో ఉన్నాయి. అంటే మనం మిగిలిన దేశాల కంటే, మిగిలిన కాంటినెంట్స్ కంటే మనం కొంచెం మంచి పొజిషన్లో ఉన్నాం. అంటే క్యాన్సర్స్ కొంచెం తక్కువ ఉన్నాయి. అలాగే యూరోపియన్ కంట్రీస్, అక్కడ కూడా జనసాంద్రత ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి పాపులేషన్ 10% పాపులేషన్ ఉంది. క్యాన్సర్స్ వచ్చేటప్పటికి 23% ఆఫ్ ద వరల్డ్ బర్డెన్, అన్ని క్యాన్సర్స్ యూరోప్లో ఉన్నాయి. అలాగే అమెరికా, అది చాలా పెద్ద కంట్రీ, పాపులేషన్ ఓన్లీ 5% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్.
క్యాన్సర్స్ వచ్చేటప్పటికి నియర్లీ 21% ఆఫ్ ద టోటల్ క్యాన్సర్స్ ఆర్ ఇన్ యూఎస్ఏ. హైయెస్ట్ నంబర్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్న దేశాల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, అమెరికా, అలాగే చైనా. వీటిల్లో చాలా ఎక్కువ క్యాన్సర్స్ ఉన్నాయి. తక్కువ క్యాన్సర్స్ ఉన్న దేశాలు మన పక్కనే ఉన్న నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియా, అలాగే మిడిల్ ఈస్ట్ కంట్రీస్. అక్కడ క్యాన్సర్స్ తక్కువగా ఉన్నాయి. పూర్తిగా లేకుండా ఏ కంట్రీ లేదు. కానీ దేశాలు ఆ క్యాన్సర్ని ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్లో ఫోకస్ పెట్టకపోతే క్యాన్సర్ చాలా విజృంభించి చాలామంది ప్రాణాన్ని హరిస్తుంది. అందుకని క్యాన్సర్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టవలసిన టైం వచ్చింది. మనకి అదృష్టం కొలది మన చీఫ్ మినిస్టర్ గారు టొబాకో ప్రొడక్ట్స్ బ్యాన్ చేశారు 1 సంవత్సరం పాటు. మనం ఏం రిక్వెస్ట్ చేయాలంటే 1 సంవత్సరం పాటు కాదు, పర్మనెంట్గా బ్యాన్ చేయమని రిక్వెస్ట్ చేయాలి. సో ప్రజల ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ప్రభుత్వాలు కూడా ఆ దిశలో నడిస్తే క్యాన్సర్ని మనం నిర్మూలన చేయొచ్చు. అంతేకాకుండా ఈ క్యాన్సర్ మన దేశంలో తీసుకుంటే ఇంచుమించు 15 లక్షల మంది క్యాన్సర్ పేషెంట్ని ప్రతి సంవత్సరం మనం గుర్తిస్తున్నాం. ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటే ఇంచుమించు 9 లక్షల మంది క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నారు. అంటే ఈ 15 లక్షల్లో 9 లక్షలు చనిపోతున్నారని కాదు, ప్రీవియస్గా డిటెక్ట్ చేసిన క్యాన్సర్ పేషెంట్స్లో 9 లక్షల మంది సంవత్సరానికి చనిపోతున్నారు. అండ్ ప్రతి కుటుంబంలో పాపులేషన్లో తీసుకుంటే ప్రతి 9 మందిలో ఒకరికి క్యాన్సర్ వస్తుంది. ఎందుకు ఈ క్యాన్సర్ ఎక్కువగా వస్తుందంటే కారణాలు చాలా ఉన్నాయి. క్యాన్సర్ రావడానికి ప్రధానమైన కారణం మన శరీరంలో ఉండే జీన్స్ వీక్ అవటం. శరీరంలో ఉండే జీన్స్ దట్ మనం అందరం కూడా ఒక ఓవం అంటే మూలకణం నుంచి మన శరీరం అంతా డెవలప్ అవుతుంది. అంటే స్పెర్మ్ అండ్ ఓవం కలిసి మూలకణం అంటే జైగోట్ ఫామ్ అవుతుంది. అక్కడి నుంచి ఆర్గాన్స్ నుంచి హ్యూమన్ బీయింగ్ బాడీ ఫామ్ అవుతుంది. కణంలో ఉండే ఈచ్ సెల్లో న్యూక్లియస్లో ఉండే డిఎన్ఏ, జీన్స్ ఉంటాయి కదా. ఈ జీన్స్ గనక వీక్ అవటం అంటే మనం కొంతకాలంగా ఇలాగే జీవితం, ఇదే హ్యాబిట్స్, ఇదే డైట్, ఇదే ఎక్స్పోజర్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటే ఆటోమేటిక్గా జీన్స్ వీక్ అవుతాయి. ఎక్కడో ఒకప్పుడు క్రిటికల్ స్టేజ్లో జీన్స్ వీక్ అయ్యి అక్కడ ఏమన్నా డ్యామేజ్ అవుతాయి. డ్యామేజ్ అయిన జీన్స్ని ఆటోమేటిక్గా శరీరం లోపల ఉండే ఇంపార్టెంట్ అండ్ వెరీ క్రిటికల్ మాలిక్యూల్స్ లైక్ ఆర్ఎన్ఏ అన్నది ఒక మాలిక్యూల్, డిఎన్ఏ అనేది ఒక మాలిక్యూల్, అలాగే మైటోకాండ్రియా, ఇంకా స్మాల్ మాలిక్యూల్స్ సెల్ లోపల చాలా పనులు చేస్తూ ఉంటాయి. మనకు తెలియకుండా దేని పని చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఆ ఆర్ఎన్ఏ అండ్ అదర్ స్మాల్ మాలిక్యూల్స్ ఏం చేస్తాయంటే డిఎన్ఏలో డ్యామేజ్ ఎక్కడ జరిగినాయో చూసుకుంటాయి. ఆ డిఎన్ఏ అమైనో యాసిడ్ సీక్వెన్స్లో పర్టికులర్ సీక్వెన్స్లో ఉంటే అది నార్మల్గా పనిచేస్తాయి. ఆ సీక్వెన్స్ డ్యామేజ్ అవుతే ఇమీడియట్గా ఆర్ఎన్ఏ అండ్ అదర్ మాలిక్యూల్స్ యాక్ట్ చేసి మనకు తెలియకుండా లోపల రిపేర్ చేసేసి డ్యామేజ్ అయింది నార్మల్గా చేసేస్తే మనకు తెలియకుండానే అది క్యాన్సర్ డెవలప్ అవ్వకుండా ప్రివెంట్ చేసేస్తూ ఉంటాయి. అలాగే కొన్ని ఇంపార్టెంట్ అమైనో యాసిడ్స్ ప్రొడక్షన్ కావాలంటే మనం తీసుకునే ఆహారంలో సరైన బ్యాలెన్స్డ్ ఫుడ్స్ తీసుకోకపోతే, కావలసిన అమైనో యాసిడ్స్, ప్రోటీన్స్ ప్రొడ్యూస్ అవ్వకపోతే అవి డిఫెక్టివ్, ఇన్సఫిషియెంట్ ఆర్ ఎక్సెసివ్ న్యూట్రియంట్స్ ఉన్నా డేంజరస్. ఎప్పుడైనా బ్యాలెన్స్డ్ ఫుడ్స్ తీసుకుని బ్యాలెన్స్డ్ అమైనో యాసిడ్స్, కరెక్ట్ అమైనో యాసిడ్స్, అలాగే ఆ డిఎన్ఏని ప్రొటెక్ట్ చేయడానికి, దాన్ని రిపేర్ చేయడానికి అన్ని దేని పని కరెక్ట్గా చేసుకుంటే అది మన రోజు చేయవలసిన పనులు చేసుకుంటూ నార్మల్గా జీవిస్తూ ఉన్నాం. ఏది ఎక్కడ ఒక చోట కొంచెం డెఫిషియన్సీ కానీ ఎక్సెస్ కానీ జరిగితే డిఎన్ఏలో వచ్చిన మార్పుల్ని, ఆ మార్పుల్లో కలిగే డిఎన్ఏ స్ట్రక్చర్లో వచ్చేదాన్ని మనం మ్యుటేషన్ అంటాం. ఆ డ్యామేజ్ అయిన మ్యుటేటెడ్ జీన్స్ని రిపేర్ చేయకుండా వదిలేస్తే అది అబ్నార్మల్గా బిహేవ్ చేస్తూ చివరికి తన ఇష్టం వచ్చినట్టుగా కణాలని మల్టిప్లై చేసేస్తుంది.
ఈ క్యాన్సర్ అనేటప్పటికీ ఈ మల్టిప్లై అయ్యే కణాలు శరీరానికి ఉపయోగం లేకుండా ఫంక్షన్లెస్ అండ్ అన్కంట్రోల్డ్ అన్వాంటెడ్ సెల్ గ్రోత్ ఈజ్ క్యాన్సర్. ఇంకేమవుతుందంటే క్యాన్సర్లో ఈ సెల్స్ నార్మల్గా ప్రతి అవయవంలో తన లిమిటేషన్లో పనిచేసి తన లిమిట్స్లో సెల్స్ గ్రో అవుతాయి, ఆగిపోతూ ఉంటాయి. కానీ క్యాన్సర్లు ఏమవుతాయంటే దానికి గ్రో అవటమే తప్ప ఆగటం తెలియదు. అవి గ్రో అయ్యి ఒక ఆర్గాన్ నుంచి ఎడ్జసెంట్ ఆర్గాన్స్కి ఇన్ఫిల్ట్రేట్ అవటం, అలాగే లింఫాటిక్స్ ద్వారా వేరే ఆర్గాన్స్కి స్ప్రెడ్ అవటం, బ్లడ్ ద్వారా వేరే ఆర్గాన్స్ డిస్టెంట్ ఆర్గాన్స్కి స్ప్రెడ్ అయ్యి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మెటబాలిక్ డిరేంజ్మెంట్ వచ్చి ఫైనల్గా పేషెంట్ ఈజ్ గోయింగ్ టు డై. అది రాకుండా ఉండాలంటే మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టుగా లోపల ఉండే డిఎన్ఏ మాలిక్యూల్స్, అలాగే సైటోప్లాజంలో ఉండే ఆర్ఎన్ఏ, మైటోకాండ్రియా ఇవన్నీ కూడా కరెక్ట్గా పనిచేసి ఏమన్నా చిన్న చిన్న మార్పులు వచ్చినప్పుడు మార్పుల్ని సరి చేసుకుంటూ వాటి పని అవి చేసుకుంటూ ఉంటే నార్మల్గా మనకు తెలియకుండా రిపేర్ అయిపోతాయి. ఏ సెల్ ఏ టిష్యూ దాని పని చేసుకుంటూ ఉంటుంది, మన జీవితానికి అడ్డు లేకుండా నడిచిపోతూ ఉంటుంది. డిఫెక్టివ్ జీన్స్ అండ్ వీక్ జీన్స్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మిగిలిన ఇప్పుడు మాట్లాడుకునే అన్ని కారణాలు కూడా చివరికి వచ్చేటప్పటికి ఆ డిఫెక్టివ్ జీన్గా కానీ వీక్ జీన్గా కానీ అవటానికి సప్లిమెంట్ ఆర్ను సైడ్ నుంచి డ్యామేజ్ చేసే కారణాలు. నంబర్ 1 డైట్. మంచి ఆహారం తీసుకుని మంచి ప్రోటీన్స్, అవసరమైన కార్బోహైడ్రేటు అండ్ ఫ్యాట్స్ తీసుకుంటే మన శరీరానికి సరిపోతుంది, శరీరం ఆరోగ్యంగా పనిచేస్తుంది. ఎక్సెస్ ఫుడ్స్ తినటం, ఫ్యాట్స్ కానీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినేసి దాని బాడీ ఒబీసిటీ పెరగటం వల్ల శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే నార్మల్గా ఏమవుతుందంటే శరీరం ఆకారం ఒబీస్గా పెద్దగా కనిపిస్తుంది, వెయిట్ ఎక్కువ ఉంటారు, కానీ శరీరానికి కావాల్సిన పనులు కానీ అలాగే లోపల మాలిక్యూల్స్ వాటి ఫంక్షన్స్ కానీ ఏ విధంగానూ ఉపయోగపడదు. ఇన్ టర్న్ అది సెల్లో ఉండే మాలిక్యూల్స్ పనికి అడ్డు వస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కువ గ్లూకోజ్ ఎక్కువ ఫ్యాట్స్ శరీరానికి హానికరం. అలాగే తీసుకునే ఆహారంలో లోపభూయిష్టాలు. మనకి మంచి ఫుడ్స్ దేనిలో ఉంటాయంటే ఫ్రూట్స్, లీఫీ వెజిటబుల్స్, అలాగే సాలెడ్స్, ప్రోటీన్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. అలాగే ఆయిల్స్, విటమిన్స్, మినరల్స్. కానీ ఎక్కువ ఆయిల్స్ ఎక్కువ కార్బోహైడ్రేట్ మనకు మంచిది కాదు. సరైన బ్యాలెన్స్డ్ ఫుడ్స్తో పాటు మనం వాడే ఆయిల్, మాంసకృతులు అంటే ప్రోటీన్స్, మాంసాహారాలని ఎక్కువ ఫ్రై చేసి చేయటం వల్ల దానిలో కెమికల్స్ లైక్ నైట్రైట్స్, నైట్రేట్స్ అండ్ నైట్రోజమైన్స్ పెరిగిపోతాయి. మనం జంక్ ఫుడ్స్ అని అంటాం. జంక్ ఫుడ్స్ ఎందుకు అంటామంటే బయట వాడే ఆయిల్స్ ఎగైన్ అండ్ ఎగైన్ అదే ఆయిల్ని ఎక్కువ వాడటం వల్ల ఆయిల్స్ నుంచి కొన్ని కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి, అదే నైట్రైట్స్. ఆ ఆయిల్స్ని మనం ఎక్కువ శరీరంలోకి తీసుకోవటం వల్ల శరీరంలో అవన్నీ కార్సినోజెన్స్ లాగా తయారవుతాయి. ఆ కార్సినోజెన్స్ ఏం చేస్తాయి, నేను ఇందాక చెప్పిన డిఎన్ఏని ఆర్ఎన్ఏని వీకెన్ చేసి డిఫెక్టివ్ జీన్స్ ఆ మ్యుటేటెడ్ జీన్స్ కింద తయారు చేస్తాయి. ఆ మ్యుటేటెడ్ జీన్స్ ఆటోమేటిక్గా సెల్ మీద, న్యూక్లియస్ మీద, డిఎన్ఏ మీద కంట్రోల్ పోయి జీన్స్ అబ్నార్మల్ జీన్స్ సెల్ మల్టిప్లికేషన్లో కంట్రోల్ లేకుండా దే బికమ్ లైక్ క్యాన్సరస్ సెల్స్, క్యాన్సరస్ టిష్యూస్, క్యాన్సరస్ గ్రోత్స్. అది డైట్. ఇంకా కెమికల్స్. మనం ఎటు చూసిన కెమికల్స్, హార్మోన్స్. ప్రొడక్షన్ పెరగాలంటే హార్మోన్స్, అది మిల్క్ ప్రొడక్షన్ అవ్వచ్చు, ప్లాంట్ ప్రొడక్షన్ అవ్వచ్చు, ఆర్ ఫ్రూట్స్ ప్రొడక్షన్ అవ్వచ్చు. ఎక్కడ చూసినా సరే అబ్నార్మల్ హార్మోన్స్ వాడేస్తున్నారు. ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ ఈల్డ్ రావాలి కాబట్టి ఎక్కువ వాడేయటం. అలాగే ఫెర్టిలైజర్స్, కెమికల్స్. పొలాల్లో వాడే ఏ కెమికల్ అయినా అది పెస్టిసైడ్ అవ్వచ్చు, ఫంగిసైడ్ అవ్వచ్చు, హెర్బిసైడ్ అంటే కలుపు మొక్కల్ని చంపే కెమికల్స్ అవ్వచ్చు. ఈ ఆర్గనోక్లోరైన్స్ ఎక్కడ వాడినా ఒకసారి పొలంలో వాడితే ఆ రెసిడ్యూస్ పర్మనెంట్గా అదే నేలలో, అదే సాయిల్లో, అదే వాటర్లో తిరుగుతూ ఉంటాయి. అవి
మన శరీరంలో ప్రవేశించినప్పుడు నీటి ద్వారా కానీ ఫుడ్ ప్రొడక్ట్స్ ద్వారా కానీ ఆ సర్ఫేస్ మనం సరిగ్గా కడుక్కోపోతే ఆ ఫ్రూట్స్ సర్ఫేస్లో ఉండే కెమికల్స్ శరీరంలోకి వెళ్ళిందంటే అవి డైజెస్టివ్ సిస్టమ్ ద్వారా ఇంచుమించు కణాల్లో చేరుతుంది, ఆ జీన్స్ని డ్యామేజ్ చేస్తుంది. ఇందాక చెప్పాను, ఎక్కడైతే వీక్ జీన్స్ ఉంటే అక్కడ క్యాన్సర్స్ వస్తాయి. ఈ కెమికల్స్ జీన్స్ని వీకెన్ చేస్తాయి, అబ్నార్మల్ మ్యూటేటెడ్ జీన్స్ కింద తయారవుతూ ఉంటాయి. అలాగే ఈ ఎన్విరాన్మెంట్లో ఉండే పొల్యూషన్స్ అంటే వెహికులర్ పొల్యూషన్ అవ్వచ్చు, ఇండస్ట్రియల్ పొల్యూషన్ అవ్వచ్చు, ఇండస్ట్రియల్ వేస్ట్ అవ్వచ్చు, సన్ నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేస్ అవ్వచ్చు, ఆర్ అయనైజింగ్ రేడియేషన్, మన న్యూక్లియర్ ప్లాంట్స్ ఆర్ న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఆర్ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్, పవర్ జనరేషన్స్ ఎక్కడి నుంచి అయినా మన దురదృష్టవశాత్తు ఈ అయనైజింగ్ రేడియేషన్ కనుక లీక్ అవుతే అది ఆటోమేటిక్గా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డ్యామేజ్ మళ్ళీ సెల్స్ని దానిలో ఉండే డిఎన్ఏని డ్యామేజ్ చేస్తుంది, మళ్ళీ సైకిల్ రిపీట్ అవుతుంది. ఆ జీన్స్ బికమ్ వీక్, దెన్ వీక్ జీన్స్ బికమ్ మ్యూటేటెడ్ జీన్స్ అండ్ దే ప్రొడ్యూస్ లైక్ క్యాన్సర్ సెల్స్. సో ఇవి మెయిన్గా మనం మాట్లాడుకునే కారణాలు. నెక్స్ట్ టొబాకో. టొబాకో అన్నది మన తెలంగాణలో ప్రస్తుతానికి ఈ సంవత్సరం దాన్ని బ్యాన్ చేశారు. అది మన అదృష్టం. మనం సీఎం గారిని అభినందించాలి. ఈ కారణాలని మనం బాగా అర్థం చేసుకుంటే ప్రివెన్షన్, నివారణకి మనం ఉపాయాలని మనం తెలుసుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ నివారణ ఏంటంటే ఆహారంలో మంచి ఆహారాలు, పౌష్టికాహారాలు తీసుకోవటం ముఖ్యం. బ్యాలెన్స్డ్ ఫుడ్స్లో తక్కువ గ్లూకోజ్, తక్కువ కార్బోహైడ్రేట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే స్వీట్స్ ఎక్కువ తినొచ్చు కానీ మనం లిమిటెడ్గా తీసుకోవాలి. ప్రోటీన్ అవసరం. ప్రోటీన్లో కూడా అవి ఫ్రెష్ ప్రోటీన్స్ అయి ఉండాలి, హెల్దీ ప్రోటీన్స్ అయి ఉండాలి. అది కూడా లిమిటెడ్గా శరీరానికి కావాల్సినంత ప్రోటీన్ తీసుకుంటే చాలా మంచిది. అలా ఎమైనో యాసిడ్స్, మినరల్స్, వైటమిన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ నేను ఇందాకని చెప్పిన డిఫెక్టివ్ జీన్స్ని దాన్ని కంట్రోల్ చేయాలంటే దానికి కావలసిన ఎమైనో యాసిడ్స్ అలాగే ప్రోటీన్స్ ఇవన్నీ కూడా సమతుల్యంలో ఉండటం వల్ల బాడీకి కరెక్ట్గా ఉంటుంది. ఒబీసిటీ ఎక్కువగా ఉండి పని చేసుకోకపోయినా, ఎక్సర్సైజ్ చేయకపోయినా ఆటోమేటిక్గా బాడీ బికమ్స్ వీక్. బాడీ బికమ్స్ వీక్ అంటే ఇంటర్నల్గా టిష్యూస్ బికమ్ వీక్, సెల్స్ బికమ్ వీక్, జీన్స్ బికమ్ వీక్. సో సరైన ఆహారము, దాంతోపాటు మంచి ఎక్సర్సైజ్ చేసుకుని ఫిట్ బాడీ ఉంటే ఫిట్ పర్సన్ అవుతారు, ఫిట్ సెల్స్ అవుతాయి, అలాగే ఫిట్ టిష్యూస్ అండ్ ఫిట్ జీన్స్. దాన్ని చేసుకోవడానికి ఈ సైకిల్ మొత్తం చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక పర్టికులర్ వన్ చేసేస్తే మిగిలినవి కరెక్ట్ అవ్వవు. మొత్తం సిస్టమ్ అంతా కూడా కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా ఉంటే జీన్స్ చాలా యాక్టివ్గా ఉంటాయి. యాక్టివ్గా ఉన్న చోట డిసీజెస్ రాకుండా దానికి అవి కాపాడుకుంటాయి. బాడీ ఇమ్యూనిటీ, జెనెటిక్ ఇదన్నీ కూడా ఇంటర్లింక్డ్. బాడీ ఇమ్యూనిటీ బాగా ఉంటే ఏమన్నా టాక్సిన్స్ కానీ అలాగే ఇన్ఫెక్షన్స్ కానీ, అది వైరల్ అవ్వచ్చు, బ్యాక్టీరియల్ ఆర్ పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా బాడీ విల్ టేక్ కేర్ ఆన్ ఇట్స్ ఓన్. కంప్లీట్గా బాడీ ఇమ్యూనిటీ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. అందుకని బాడీ సిస్టంలో కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ అంటే స్లీప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా సార్. అంటే ఫుడ్ ఎంత ఇంపార్టెంట్, మనం తిన్నదానికి మన బాడీకి రెస్ట్ అయినానికి, మన బ్రెయిన్కి రెస్ట్ కావాలంటే నిద్ర. సో ఇప్పుడున్న కాలంలో ఏమైపోయిందంటే అందరూ మొబైల్స్లో ఉండి అర్లీ మార్నింగ్ పడుకోవడం, ఆఫ్టర్నూన్ లేవడం. సో నిద్ర ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది ఒక క్యాన్సర్ రావడానికి? క్యాన్సరు అండ్ రెస్ట్, బ్రెయిన్కి రెస్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. బ్రెయిన్కి ఇవ్వాల్సిన రెస్ట్ ఇస్తే ఆ రెస్టింగ్ టైంలో బాడీ ఏం చేస్తుందంటే, ఒకటి మైండ్ రెస్ట్లో ఉన్నప్పుడు శరీరం తనకు కావాల్సిన పనులు చేస్తూ ఉంటుంది. శరీరం దానిలో ఉన్న టిష్యూస్ అవేమి నిద్రపోవు. మనిషి పనిచేసినప్పుడు మనిషి అవయవాలన్నీ పనిచేస్తూ ఉంటాయి. మనిషి రెస్ట్లో ఉన్నప్పుడు లోపల ఉండే సెల్స్కి కావాల్సిన రిపేర్స్ అన్నీ సెల్ చేసుకుంటుంది. అలాగే డిఎన్ఏకి, జీన్స్కి కావాల్సిన రిపేర్స్ అన్నీ డిఎన్ఏ చేసుకుంటుంది. బాడీలో ఉండే ఇమ్యూన్ సెల్స్, అది టీ సెల్స్ అవ్వచ్చు, ఎన్కే సెల్ అవ్వచ్చు, కిల్లర్ సెల్స్ అవ్వచ్చు, ఆల్ ఇమ్యూన్ మాడ్యులేటెడ్ సెల్స్ అండ్ మాలిక్యూల్స్ అన్నీ యాక్టివ్ అయిపోతాయి. అవన్నీ బాడీలో ఉండే
వాట్ ఎవర్ ద డ్యామేజ్ ఆర్ డిఫెక్ట్స్ జరిగినట్లన్నింటినీ రిపేర్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ పెర్ఫెక్ట్ బాడీ తయారు చేసేస్తుంది. అంతేకాకుండా మైండ్ రెస్ట్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా హార్మోన్స్, ఎండోక్రైన్ అండ్ బాడీలో సెక్రీట్ అయ్యే కెమికల్స్ అన్నీ కూడా రెస్ట్లోకి వెళ్ళిపోతాయి. బాడీ ఎప్పుడైతే ఎగ్జైటెడ్గా ఉండి టెన్షన్స్లో ఉండి స్లీప్లెస్గా ఉంటారో అన్వాంటెడ్ హార్మోన్స్ అండ్ కెమికల్స్ బాడీలో సెక్రీట్ అవుతాయి. లైక్ కెటకాలమైన్స్, ఎడ్రినల్స్ యాక్టివ్ అయిపోతాయి. ఎడ్రినల్ అనే ఎండోక్రైన్ ఆర్గాన్ నుంచి ఎక్కువ హార్మోన్స్ సెక్రీట్ అయ్యి బాడీకి రెస్ట్ లేకుండా, అలాగే హార్ట్ బీట్స్ పెరిగిపోతాయి, స్వెట్టింగ్ ఎక్కువ వచ్చేస్తుంది, స్లీప్లెస్ అండ్ టెన్షన్గా ఉండి బాడీని రెస్ట్లెస్గా చేసేస్తుంది. కొన్ని హార్మోన్స్, ఎస్పెషలీ ఈ గ్రోత్ హార్మోన్స్, అలాగే ఇన్సులిన్ అండ్ ఇట్స్ హార్మోన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోయి దానిలో ఉండే బాడీ మెటబాలిజంని డిస్టర్బ్ చేసేస్తుంది. ఆటోమేటిక్గా మాలిక్యులర్ ఫంక్షన్స్ డిస్టర్బ్ అయిపోతాయి. ఆ డిస్టర్బ్ అవటం వల్ల క్యాన్సర్స్ అన్నీ కూడా హైపర్ యాక్టివ్ అయిపోయి ఆ గ్రోత్ హార్మోన్ వల్ల అబ్నార్మల్గా మల్టిప్లై అయిపోతాయి. శరీర అవసరానికి అవసరం లేని కణాలన్నీ ప్రొడ్యూస్ అయిపోతాయి. ఆ కణాలు ఆటోమేటిక్గా ఫంక్షన్లెస్, శరీరానికి ఉపయోగం లేవు. అలాగే అవి పెరిగిపోయి క్యాన్సర్ కింద గ్రో అయిపోతాయి. కాబట్టి బ్రెయిన్కి రెస్ట్ ఇవ్వటం వల్ల ఆటోమేటిక్గా అన్ని ఆర్గాన్స్ రెస్ట్లో ఉంటాయి. లోపల ఉండే మాలిక్యూల్స్ వాటి పని చేసుకుంటాయి. లోపల కావాల్సిన రిపేర్స్ జరిగిపోతుంది. బాడీ పెర్ఫెక్ట్గా ఉంటుంది. సో టెన్షన్స్ తక్కువ ఉంటాం. అలాగే పెర్ఫెక్ట్గా పనిచేసుకుని పర్ఫెక్ట్గా నిద్రపోయే వాళ్ళకి ఆరోగ్యం బాగా ఉంటుంది. క్యాన్సర్ తక్కువగా రావడానికి అవకాశాలు ఉంటాయి.